రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కొన్నాళ్లుగా పార్టీ అధినాయకత్వంతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. నిన్న తన రాజీనామా ప్రకటన చేశారు. మల్కాజ్గిరి ప్రజలు కార్యకర్తలు తెలంగాణ నలుమూలల ఉన్న తన శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని మైనంపల్లి తెలిపారు. తాను ఏ పార్టీలో చేరేది వీలైనంత త్వరలో తెలియజేస్తానని వెల్లడించారు. ఇప్పటి వరకు తనకు అందించిన సహకారానికి గాను తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. మల్కాజ్గిరి ప్రజలకు రాష్ట్రంలోని తన శ్రేయోభిలాషులకు కడవరకు అండగా నిలుస్తానని వివరించారు. ప్రజల కోరిక మేరకే తన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని, దేనికి భయపడేది లేదని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. మరో 2 నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా బీఆర్ఎస్ ఇటీవల టికెట్లు ప్రకటించింది. అయితే తనకు తన కుమారుడు రోహిత్కు టికెట్లు ఆశించిన మైనంపల్లి భంగపడ్డారు. రోహిత్కు మెదక్ స్థానం ఇవ్వాలన్న మైనంపల్లి విజ్ఞప్తిని పార్టీ అధిష్టానం తోసిపుచ్చింది. ఇటీవల బీఆర్ఎస్ తొలి విడత జాబితా ప్రకటించినప్పటికీ అప్పటికే మైనంపల్లిని రెబల్ కింద పరిగణించారు. ఈ క్రమంలో ఆయన రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఏ పార్టీ వైపు అడుగులేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేందర్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన కుమారుడు తనకు టికెట్ జాబితా వివరించినప్పటి నుంచి అప్పటికే ఆయనకు టికెట్ రాలేదని అసంతృప్తి వ్యక్తంతో రాజీనామా చేశారని అనుకోవచ్చా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కీలక నేతలు పార్టీ మారడం కూడా అంతే జోరుగా కొనసాగుతున్న వైనం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఆ అసంతృప్తి నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. అయితే ఇక్కడ మైనంపల్లి విషయంలో మాత్రం టికెట్ ఇచ్చినా కూడా పార్టీకి గుడ్ బై చెప్పడం అనేది పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. అయితే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీకి పంపారు. తాజాగా బీఆర్ఎస్ అధిష్టానం విడుదల చేసిన జాబితా సిట్టింగ్ లో కూడా మైనంపల్లి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో మరి హరీష్ రావు పై తిరుమలలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదన్న లీకులు ఏదో జాబితా ప్రకటించే ముందే తిరుపతి సాక్షిగా ఆయన టీఆర్ఎస్ నేతల పైన, ముఖ్యంగా హరీష్ రావు పైన సంచలన కామెంట్లు చేయడం జరిగిందో, మరి అప్పటి నుంచి జాబితా రెడీ కావడంతో గులాబీ బాస్ ఎలాంటి మార్పులు చేయకుండా లిస్టు విడుదల చేశాడు. అంతకు ముందు తన కుమారుడికి టికెట్ రావాలన్నట్టుగా టికెట్ కోరుకున్నాడు. అందుకు తగ్గట్టు పని కూడా అధిష్టానం నుంచి పని కూడా చేసుకోమని, నీకు అయితే మైనంపల్లి రోహిత్ పని చేసుకో, టికెట్ నీకే అని హామీ ఇచ్చారని మైనంపల్లి గతంలో కూడా చెప్పిన నేపథ్యం. మరి అంత పెద్ద హామీ ఇచ్చిన తర్వాత నియోజకవర్గంలో అంతే రీతిలో మైనంపల్లి రోహిత్ పని చేస్తుండగా మరి ఒక్కసారిగా టికెట్ పద్మా దేవేందర్ రెడ్డికి ఇవ్వడంపై దాంతో ఆయన తీవ్రంగా ఖండించారు. దీంట్లో హరీష్ రావు వస్తా పెద్ద ఎత్తున ఉంది. తన కుమారుని టికెట్ దక్కడం విషయంలో హరీష్ రావు పాత్ర కీలకంగా ఉంది అంటూ హరీష్ రావు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరి ఆ తర్వాత అయినా దాదాపు 1 నెల పాటు స్తబ్దత నెలకొంది. దాదాపు గత నెల 1వ తేదీన టికెట్ల ప్రకటించిన నేపథ్యం. మరి నెల రోజులు గడిచిన తర్వాత మైనంపల్లి మౌనం వీడారు. ఏ పార్టీలో మారుతారనేది స్పష్టం చేయకుండానే ఆయన టికెట్ కొడుకు దక్కలేదు కాబట్టి రాజీనామా చేస్తున్నాను, అలాగే పార్టీలో గౌరవం కూడా కోల్పోయాను. దాదాపు హరీష్ రావు పై ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున గులాబీ నేతలంతా కూడా, కార్యకర్తలు అందరూ కూడా ఆయన పైన దాదాపు అన్ని రకాలుగా దాడులు అయితే చేసిన నేపథ్యం. మైనంపల్లిని పార్టీ నుంచి తొలగించారంటూ కొందరు, మైనంపల్లి కొనసాగితే నేను పార్టీలో కొనసాగమని కొందరు, ఇలా మొత్తంగా మైనంపల్లి చేసిన వ్యాఖ్యల కాలం నాటి నుంచి అనేక మార్పులు అయితే వచ్చాయి. మరి ఇప్పటికైనా హరీష్ రావు పై ఏదైతే దుమారం మాట చేపాడో, మరి తర్వాత కొంతకాలం తర్వాత, కొద్ది రోజుల తర్వాత కేసీఆర్ ను కలుస్తారు. కేటీఆర్ అప్పటికే ఆయన విదేశాల్లో ఉన్న నేపథ్యంలో మరి కేటీఆర్ వచ్చిన తర్వాత మాట్లాడతారు. ఇవన్నీ కూడా బుద్ధింపు చర్యలు జరుగుతాయి. మైనంపల్లి రోహిత్ కి ఇంకేదైనా అవకాశం ఇస్తారు. మైనంపల్లి నుంచి అదైతే మల్కాజ్ గురించి పోటీ చేయి అనేటట్టుగా ఏమైనా హామీ వస్తుంది అనేటట్టుగా అందరూ భావించిన నేపథ్యం. మరి దానికి భిన్నంగా కేటీఆర్ వచ్చి చారంలో అయినప్పటికీ మా హరీష్ రావు నుంచి ఎటువంటి స్పందన లేకపోయినప్పటికీ, మరి అలాగే మైనంపల్లి కూడా ఇటు ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఎక్కడ కూడా తాను నేరుగా ప్రస్తావించకుండా
తన కార్యాచరణ ముందు చెప్తానన్నట్టుగా ఆయన కూడా కొనసాగడం, ఇవన్నీ కూడా దాదాపు వార్తల్లో వచ్చిన అంశాలు. మరి ఇప్పుడు మైనంపల్లి ఇన్నాళ్ళు గత దాదాపు టికెట్ ప్రకటించిన తర్వాత మైనంపల్లి నోరు ఓపెన్ చేశారు. ఇప్పుడు పార్టీ మారదు, పార్టీ ఏవి పార్టీ మారదు అన్నది స్పష్టంగా ఇంకా చెప్పకుండానే తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపాడు. అయితే ఏ పార్టీలోకి వెళ్తాడనేది మాత్రం తాను ఇక్కడ స్పష్టం చేయలేదు. కానీ అందరూ భావిస్తున్నట్టుగా ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టుగా కూడా వైపు తెలుస్తూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే తన అంశాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఏ పార్టీలో చేరాలని అభిమానులు అడిగి నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నా ఓవైపు చెప్తూనే కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం. మరి నేనైతే ఈ రోజు అయితే నా పార్టీకి అయితే రాజీనామా చేస్తూ ఒక వీడియో అయితే విడుదల చేశాడు. విత్ ఇన్ నో టైం ఏ పార్టీలో చేరుతానన్న విషయం తెలియజేశారంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంశాల కోరిక మేరకే రాజీనామా చేస్తున్నట్లుగా మైనంపల్లి ఆ గొంతులో ఊపిరినంత వరకు తను నమ్మిన అంశాలకు అండగా ఉంటానను, దేనికి లొంగే ప్రసక్తి లేదంటూ ఆయన డైలాగులతో ఒక వీడియో అయితే రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2014 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ చేరిన మైనంపల్లి హనుమంతరావు 2018 ఎన్నికల్లో మల్కాజ్ నుంచి పోటీ చేశారు, ఎమ్మెల్యే గెలుపొందాడు. అయితే ఈసారి సొంత ప్రాంతమైన మెదక్ నుంచి తన కొడుకు పోటీ చేయించాలని గట్టిగా ఫిక్స్ అయిన నేపథ్యం ఇందుకు గట్టిగా తగ్గట్టుగానే తన కుమారుడు అనేక సామాజిక కార్యక్రమాలు కూడా అక్కడ చేయించాడు. ఎట్టి పరిస్థితుల్లో తన కుమారుడు టికెట్ వస్తుందని చాలా వరకు కూడా ఆయన భావించిన నేపథ్యం. మరి టికెట్ ఆయనకు అధిష్టానం ఇవ్వడంతో ఒక్కసారిగా ఆయన షాక్ అయిన పరిస్థితి కనిపించింది. సో ఇవన్నీ జరిగిన పరిణామంలో మరి తన కొడుకు టికెట్ మరి కాంగ్రెస్ నుంచి, తన కొడుకు మెదక్ నుంచి, అలాగే మరి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా లేక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, మరి ఏంటి అనే దానిపై నాకు ఫస్ట్ అయితే రాలేదు. ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకైనా మరి తను నెక్స్ట్ చెప్పబోయే మరి ఏ పార్టీలో చేస్తారనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు కదా. మహేందర్, చూసుకున్నట్లయితే మైనంపల్లి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీనే కొనసాగించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఆయన టికెట్ ని తిరస్కరించడానికి కారణాలు ఏమంటాయంటారు అనుకోవచ్చు? బీఆర్ఎస్ అయితే మొదట తన కుమారుడు అయితే రోహిత్ ను మొదట్లో టికెట్ వస్తుంది అని చెప్పిన నేపథ్యంలో అక్కడ ఆయన అనేక సామాజిక కార్యక్రమాలు చేశాడు. మెదక్ లో పదే అక్కడ ప్రచారం చేసుకుంటూనే అక్కడికి అనేక రకాలుగా మెదక్ లో అనేక కార్యక్రమాలు చేసిన నేపథ్యం. మరి ఓవైపు పద్మా దేవేందర్ రెడ్డి అక్కడ సిట్టింగ్ గా ఉన్న ఎమ్మెల్యే, అందులో సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి మరి ఖచ్చితంగా ఒకవేళ రోహిత్ కి ఇస్తే అక్కడ గెలవని పరిస్థితులు ఉండొచ్చు, మరి గెలవకపోతే పార్టీ కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మెదక్ నుంచి ఈసారి కాకుండా వచ్చేసారి అయితే ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ తొందరపడ్డాడేమో మైనంపల్లి అనేటట్టుగా కూడా ఆ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పిన నేపథ్యం. సో తనకి ఇంకా అర్హత రావాలి, తను ఇంకా చిన్నపిల్లలు, ఇంకా ఇప్పుడు ఇలాంటి సమయంలో ఒక పెద్ద ఎమ్మెల్యే టికెట్ అంతకు మెదక్ అనేది చాలా క్రియాశీలకంగా ఉండేటువంటి సెగ్మెంట్. మరి ఆ సెగ్మెంట్ పైన ప్రయోగాలు చేయడం అనేది బీఆర్ఎస్ వాసుకు బహుశా ఇష్టం లేకుండా ఉండొచ్చు. దానిపైన అందుకే సీనియర్ అయినటువంటి పద్మా దేవేందర్ రెడ్డికి అక్కడ టికెట్ దక్కించేలా చేశారు. సో ఒకవేళ గెలవకపోయింటే మాత్రం మెదక్ ఎఫెక్ట్ చాలా వరకు కూడా పడేది. మెదక్ కేంద్ర బిందువుగా మొత్తం రాజకీయాలు, మరి మెదక్ రాజకీయాలు అన్ని కూడా జరిగే నేపథ్యంలో మరి అక్కడ ఇలాంటి ప్రయోగాలు కొత్త వ్యక్తి, అందులోనూ చిన్నవాడైనటువంటి అతన్ని, యువకుడైనటువంటి అతన్ని ఆ పార్టీలోకి టికెట్ ఇచ్చి అలాంటి ప్రయోగాలు చేసి అనవసరంగా టికెట్ చేదారి కన్నా కాస్త సమయం ఇచ్చి ఇంకా నెక్స్ట్ టైం ఇంకా అవకాశం ఇచ్చే అవకాశం అయితే కల్పించేందుకు కూడా ఆలోచన చేయాల్సి ఉండొచ్చు. మరి ఏ రకమైన సరే మొత్తానికైతే మైనంపల్లి కొడుకు టికెట్ దక్కకపోవడం, మైనంపల్లి అలా దుమారం వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడం, దాదాపు సిట్టింగ్ అయితే టికెట్లు దక్కిన వారంతా హ్యాపీగా ఉన్న, టికెట్ ఆశించి భంగపడే వారు వైపు అసంతృప్తితో రగిలిపోతుంటే టికెట్ వచ్చిన మైనంపల్లి మాత్రం పార్టీకి గుడ్ బై చెప్పడం అనేది అంతా చర్చగా మారింది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.